మీ భుజాల మీద ఒక ఆత్మను ఇంటికి మోసుకొని రాకూడదు అనుకుంటే పొరపాటున కూడా ఈ 3 రోడ్లు కలిసే సెంటర్ పాయింట్ లో రాత్రిపూట ఎక్కువసేపు నించోకండి. ఎందుకంటే ఈ 3 దారులు కలిసే సెంటర్ పాయింట్ నెగటివ్ ఎనర్జీకి ఒక పవర్ హౌస్ లాంటిది. ఎందుకో చెప్తాను వినండి. జనరల్ గా ఎవరికైనా గాలి సోకినా దయ్యం పట్టినా తాంత్రికులు ఎవ్వరూ లేని సమయంలో ఈ సెంటర్ పాయింట్ లో కూర్చొని పూజలు నిర్వహిస్తారు, వాటిని వదిలిస్తారు. అలా వదిలించిన ఆత్మలు ఎటు పోవాలో ఎవరిని ఫాలో అవ్వాలో అర్థం కాక అక్కడే ఇరుక్కుపోతాయి. అలా ఇరుక్కుపోయిన ఆత్మలను చెడు పనులకు ఉపయోగించాలి అనుకున్న వాళ్ళు మళ్ళీ అదే సెంటర్ పాయింట్స్ లో కూర్చొని చేతబడులు చేసి వాటిని వశం చేసుకుంటారు. వాళ్ళు అనుకున్నవి సాధిస్తారు. ఈ సెంటర్ పాయింట్స్ వెనుక ఇంతటి చరిత్ర ఉంది కాబట్టి ఒక చనిపోయిన వ్యక్తి అంత్యక్రియల్లో కూడా సరిగ్గా 3 దారులు కలిసి ఒక సెంటర్ పాయింట్ రాగానే ఆ శవాన్ని కిందకు దింపి చెవిలో తన పేరును చెబుతూ అక్కడ కొన్ని రిచువల్స్ ని చేస్తారు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి మరణంలో ఏమైనా పొరపాట్లు ఉంటే తిరిగి తన శరీరంలోకి ఆ ఆత్మ ప్రవేశిస్తుంది అని నమ్ముతారు. దీన్నే కొన్ని చోట్ల దింపుడు గల్లాలు అన్న పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. బట్ గుర్తు పెట్టుకోండి, ఏ సెంటర్ పాయింట్స్ లో అయితే దృష్టి తీసుంటారో చేతబడులు చేసుంటారో ఆ సెంటర్ పాయింట్స్ కి మాత్రమే నేను చెప్పిన విషయాలన్నీ అప్లికబుల్ అవుతాయి. కాకపోతే ఎవరు ఎక్కడ ఏం చేస్తుంటారో మనకు తెలియదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ రీల్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వాళ్ళను కూడా జాగ్రత్త పరచండి.